ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 12, 13వ తేదీల్లో అయితే వీరికి జరగబోయేది మాత్రం ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి 100% జరగబోయేది ఇదే. కనుక ఈ సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి. అలాగే సింహరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అనేది వీరికి చాలా ఉంటుంది. వీరికి ఇతరులకు సహాయం చేసే గుణం అనేది వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సరే వెంటనే వారు ఆ ఆపదలో నుండి వీరైతే రక్షిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు చాలా కూడా దాన ధర్మాలు వీలైనంత వరకు వీరికి తోచిన సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలను చాలా అనుభవిస్తూ ఇప్పటిదాకైతే ఈ సింహరాశి వారు వచ్చారో అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చాలా సమస్యలు, ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు అయితే వీరైతే అధిగమించుకుంటూ అయితే ఈ రాశి వారైతే ఇప్పటిదాకా గట్టెక్కుకుంటా ఒక సమస్య రాగానే ఇంకో సమస్య రావడం అనేది ఈ రాశిలో చాలా వరకు అయితే వీరు ఫేస్ చేసి అయితే వచ్చేసారని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారైతే చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకి వస్తే కనుక ఏప్రిల్ 12, 13వ తేదీల్లో అయితే వీరు విని అదృష్టాన్ని అయితే వీరు పొందబోతున్నారా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఇప్పటిదాకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. కనుక ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే వరకు ఈ సమయం అనేది ఈ సింహరాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇదివరకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఈ సమయంలో ఉద్యోగ ప్రమోషన్లు అనేవి ఈ రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఉన్నత స్థానాలకు ఎదగడానికైతే ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, అంటే కొత్త సంస్థలు కానీ ఏదైనా వ్యాపారం కానీ మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికైతే అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అంటే మీకు అనుకూలమైన లాభాలు మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధమైన లాభాలైతే ఈ సింహరాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి అయితే గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ రాశి వారు ఎన్నో సమస్యలను దాటుకుంటూ వచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు తీరిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే విని అదృష్టాన్ని అయితే ఈ సింహరాశి వారు పొందుకోబోతున్నారు. అలాగే సింహరాశి వారికి అయితే ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితం కూడా చాలా అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి మీకు ఒక మంచి సలహాలు ఇవ్వడం, మీ యొక్క ఆలోచన తీర్పు అనేది మీకు మంచి ఒక పెట్టుబడి తీరుగా ఒక తెలివితేటలు వారికి చాలా బాగుంటాయి. కనుక ఆ యొక్క తెలివితేటలు మీకు మీ యొక్క సహాయానికి వారు తోడ్పడుతూ ఉంటారు. వారి సలహాలు మీరు విన్నారంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితికైతే ఈ సింహరాశి వారు చేరుకుంటారని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారికి 100% జరగబోయేది మాత్రం ఇదే.